Hi, good evening everyone. Today we are learning about the internal structure of natum stem. ఈరోజు ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ నేటమ్ స్టెమ్ గురించి తెలుసుకుందాం. ఈ ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ నేటమ్ స్టెమ్ అనేది ఎలా ఉంటుందో చూద్దాం. స్టెమ్ resembles a dicot angiosperm its structure. నేటమ్ అనేది జిమ్నోస్పర్మ్ అయినప్పటికీ వాటిలో స్టెమ్ అనేది యాంజియోస్పర్మ్స్ స్టెమ్ ఎలా అయితే ఉంటుందో అలా ఉంటుందండి. సో టీఎస్ ఆఫ్ ట్రాన్స్ఫర్ సెక్షన్ ఆఫ్ నేటమ్ స్టెమ్ షోయింగ్ ద ఫాలోయింగ్ స్ట్రక్చర్స్. నేటమ్ స్టెమ్ అనేది ఈ ఫాలోయింగ్ స్ట్రక్చర్స్ అనేవి చూపిస్తుంది. ఏ స్ట్రక్చర్స్ ఉంటాయంటే ఎపిడెర్మిస్, కార్టెక్స్, స్టీల్ అనేవి ఉంటాయి. నేటమ్ స్టెమ్లో మెయిన్గా ఉండేటువంటి పార్ట్స్ ఏంటంటే ఎపిడెర్మిస్, కార్టెక్స్, స్టీల్ అనేటువంటి ఉంటాయి. ప్రజెంట్ వి లర్న్ అబౌట్ ది ఎపిడెర్మిస్ గురించి మనం తెలుసుకుందాం. ఎపిడెర్మిస్ ఈజ్ అవుటర్ మోస్ట్ లేయర్ ఆఫ్ ది స్టెమ్. ఎపిడెర్మిస్ అనేది బయట ఉండేటువంటి స్టెమ్కి బయట ఉండేటువంటి మొట్టమొదటి లేయర్ అనమాట. మేడప్ ఆఫ్ ది రెక్టాంగులర్ షెల్స్ విచ్ బేర్స్ ది పాపులేటెడ్ అవుట్ గ్రోత్. ఇక్కడ ఈ ఎపిడెర్మిస్లో ఉండేటువంటి సెల్స్ ఎలా ఉంటాయంటే రెక్టాంగులర్ షేప్లో ఉంటాయి. అవి ఒక ప్యాపిలస్ అంటే నూగు లాంటి పదార్థం, ఒక స్మూత్గా ఉండేటువంటి పదార్థంతో ఈ బయట వైపుకి అనేవి పెరుగుతూ ఉంటాయి. సో థిక్ క్యూటికల్ అబౌవ్ ద ఎపిడెర్మిస్ బయట వైపుకి ఏముంటుందంటే థిక్గా ఉండేటువంటి క్యూటికల్, థిక్గా ఉండేటువంటి అవబాసిని అనేది ఉంటుంది. దట్ ప్రివెంట్ ది లాస్ ఆఫ్ ది వాటర్. ఈ క్యూటికల్ ఉండటం అనేది వాటర్ని లాస్ని ప్రివెంట్ చేస్తుంది. ఎపిడెర్మిస్ ఇంటరాప్టెడ్ బై ప్రెజెన్స్ ఆఫ్ ది సంకెన్ స్టొమాటా. ఇక్కడ ఎపిడెర్మిస్ అనేది కంటిన్యూస్గా ఉండకుండా అక్కడక్కడ ఇంటరాప్ట్ అవుతుంది. అలా ఇంటరాప్ట్ అవటానికి కారణం ఏంటంటే సంకెన్ స్టొమాటా అంటే ఏంటంటే స్టొమాటాస్ అనేవి లోతులుగా ఉంటాయి, ఎపిడెర్మిస్కి లోపల వైపుగా ఉంటాయి. అంటే అవుటర్ సైడ్కి కాకుండా కొంచెం లోపలగా ఉంటాయి. అలా ఉంటే కనుక ఏమంటున్నామంటే సంకెన్ స్టొమాటా అని అంటున్నాం అనమాట అండి. ఓకే, సో నెక్స్ట్ రీజన్కి వచ్చేసరికి కార్టెక్స్. ఈ కార్టెక్స్లో త్రీ రీజియన్స్ ఉంటున్నాయండి. సో అవుటర్ రీజియన్, మిడిల్ రీజియన్, ఇన్నర్ రీజియన్. కార్టెక్స్లో అవుటర్ రీజియన్, మిడిల్ రీజియన్, ఇన్నర్ రీజియన్ అనేటువంటి త్రీ రీజియన్స్ ఉంటాయండి. ఒకటోది అవుటర్ని ఏమంటామంటే క్లోరెన్ కైమా అంటాం. అవుటర్ రీజియన్ ఏమంటాం, క్లోరెన్ కైమా అంటాం. ఈ క్లోరెన్ కైమాలో 5 to 7 లేయర్స్ ఉంటాయండి. ఈ క్లోరెన్ కైమాలో 5 to 7 లేయర్స్ ఉంటాయి. అంటే కార్టెక్స్లో అవుటర్ రీజియన్ ఏమంటున్నామండి. సో క్లోరెన్ కైమాతో మేడ్ అయినటువంటి 5 to 7 లేయర్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయండి. అలాగే ఈ కార్టెక్స్లో మిడిల్ దాన్ని ఏమంటామంటే, ఈ మిడిల్ లేయర్ని ఏమంటామంటే ప్యారెన్కైమిటియస్. అంటే సాఫ్ట్గా ఉండేటువంటి ప్యారెన్కైమిటియస్ సెల్స్, అంటే సాఫ్ట్గా ఉండేటువంటి సింపుల్ టిష్యూస్తో మేడ్ అవుతుంది. నెక్స్ట్ ఇన్నర్కి వచ్చేసరికి అంటే కార్టెక్స్ లోపల భాగాన్ని ఏముంటాయంటే 2 to 4 లేయర్స్ ఆఫ్ స్క్లీరెన్ కైమా, 2 to 4 లేయర్స్ ఆఫ్ దృఢ కణాలు ఉంటాయండి. అంటే డెడ్ సెల్స్ అనమాట. అంటే మనకి ఏమర్థమైంది, కార్టెక్స్లో అవుటర్ లేయర్లో, మిడిల్ లేయర్లో ఉండేటువంటి సెల్స్ ఏంటంటే లివింగ్ సెల్స్, ఇన్నర్ లేయర్లో ఉండే సెల్స్ ఏంటంటే డెడ్ సెల్స్ అండి. అలాగే ఈ నేటంలో ఎండోడెర్మిస్ అలాగే పెరిసైకిల్ అనేది సరిగ్గా డిఫైన్డ్ అయి ఉండదు, అంటే సరిగ్గా ఏర్పడి ఉండదు అనమాట. నెక్స్ట్ ఈ స్టీల్కి వచ్చేసరికి, స్టీల్ అంటే మనం ఏమంటాం వాస్కులర్ బండిల్స్ని అలాగే పిత్ని, అంటే ఇక్కడ మెడ్జులాని కలిపి మనం జనరల్గా ఏమంటామంటే స్టీల్ అంటాం. ఈ స్టీల్లో వాస్కులర్ బండిల్స్ ఎలా ఉన్నాయంటే వాస్కులర్ బండిల్స్ కన్జాయింట్గా ఉన్నాయండి. కన్జాయింట్ అంటే ఇక్కడ జైలము, ఫ్లోయము సేమ్ రేడియస్లో ఉన్నాయండి. కొల్లాటరల్గా ఉన్నాయి. కొల్లాటరల్గా అంటే ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే ఫ్లోయం అనేది అవుటర్ వైపుకు ఉంటుందండి, ఓపెన్గా ఉంటాయి. ఓపెన్ అంటే
ఇక్కడ జైలంకి ఫ్లోయంకి మధ్యన అక్కడ క్యాంబియం అనేది ఉంటుంది, అంటే మెరిస్టమాటిక్ టిష్యూ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఎండార్చ్ అంటే ఇక్కడ జైలం అనేది లోపల వైపుకు ఉంటుంది, స్టెమ్లో జైలం అనేది లోపల వైపుకు ఉంటుంది. ఇక్కడ వాస్కులర్ బండిల్స్ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే కంజాయింట్, కొల్లాటరల్, ఓపెన్ అండ్ ఎండార్చ్ వాస్కులర్ బండిల్స్ ఉంటాయండి. ఈ అరేంజ్మెంట్ ఎలా ఉంటుందంటే రింగ్ షేప్డ్ అరేంజ్మెంట్ ఉంటుందండి. ఓకే, సో రింగ్ షేప్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది అంటే ఈ వాస్కులర్ బండిల్స్ అనేవి ఒక రింగ్ షేప్లో, ఒక వలయాకారంగా అరేంజ్డ్ అయి ఉంటాయి. ఇక్కడ చూస్తే జైలంలో చూస్తే ట్రాకిడ్స్, వెజల్స్, ఫైబర్స్ అనేవి ట్రాకిడ్స్, వెజల్స్ అనేవి ఉంటాయండి. ఓకే, జైలంలో అంటే నేటం యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ స్టెమ్లో జైలంలో ట్రాకిడ్స్, జైలం, వెజల్స్ అనేవి మాత్రమే ఉంటాయి. ఫైబర్స్ అనేవి ఆబ్సెంట్ అయి ఉంటాయండి. ఇక్కడ మనం పిక్చర్లో చూస్తే ఈ పిక్చర్ అనేది ఇక్కడ చూసినటువంటి ఈ పిక్చర్లో వాస్కులర్ బండిల్స్ రింగ్ షేప్ అరేంజ్మెంట్. ఈ వాస్కులర్ బండిల్స్ లోపల ఏముంటుందంటే ఇంట్రావాస్కులర్ క్యాంబియం అంటే మెరిస్టమాటిక్ టిష్యూ ఉంటుంది. వాస్కులర్ బండిల్కి మధ్యన ఇంటర్వాస్కులర్ క్యాంబియం ఉంటుంది. ఇప్పుడు ఇంట్రావాస్కులర్ క్యాంబియం రెండు కూడా కలిపి ఏమవుతుందంటే ఒక కంటిన్యూస్ రింగ్ షేప్లో ఫామ్ చేసి ఇది సెకండరీ గ్రోత్లో ఉపయోగపడుతుంది అన్నమాట. అంటే ఈ విధంగా నేటం యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్లో సెకండరీ గ్రోత్ దేనివల్ల జరుగుతుందంటే ఇంట్రావాస్కులర్ క్యాంబియం వల్ల క్యాంబియల్ రింగ్స్ అనేవి కంటిన్యూగా ఫామ్ అవి జరుగుతుంది. థ్యాంక్ యూ.